సింప్లెక్స్ మెథడ్లో ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చేసే ముందు మనం 3 స్టెప్స్ ఫాలో కావాలి. 1 స్టాండర్డ్ ఫాము, 2 ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్, 3 ఇల్టరేషన్. స్టెప్ 1 స్టాండర్డ్ ఫామ్. ఈ స్టాండర్డ్ ఫామ్లో క్వశ్చన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఇది చూడు, క్వశ్చన్ చూడు, ఇక్కడ మనకు కన్స్ట్రెయింట్స్ ఎన్ని ఇచ్చాడు? 3 ఇచ్చాడు. కన్స్ట్రెయింట్ 1, కన్స్ట్రెయింట్ 2, కన్స్ట్రెయింట్ 3. ఇక్కడ ఎన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయో ఆ మ్యాక్సిమైజ్ చేసిన దాంట్లో అన్ని యాడ్ అవుతాయి అన్నమాట. దాన్ని మనము ఇక్కడ S1 అంటాం. 0S1 ప్లస్ 0S2 ప్లస్ 0S3. అంటే ఇక్కడ 1 2 3 మూడు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వచ్చాయి. ఒకవేళ 4 ఉంటే 0S4 వస్తుంది. దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అంటాం. మ్యాక్సిమైజేషన్. మ్యాక్సిమం Z ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 2x2 ప్లస్ మనకు వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 యాడ్ చేస్తాము. 0S1 ప్లస్ 0S2 ప్లస్ 0S3. నెక్స్ట్ సబ్జెక్ట్. ఫస్ట్ 4x1 ప్లస్ 3x2. ఇక్కడ వేరియబుల్ 1 కాబట్టి ప్లస్ S1 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 రాసుకున్నాం. నెక్స్ట్ వేరియబుల్ 2 4x1 ప్లస్ x2 ప్లస్ ఇది వేరియబుల్ 2 కాబట్టి S2 పెడతాం. ఈజ్ ఈక్వల్ 8. నెక్స్ట్ వేరియబుల్ 3 4x1 ప్లస్ మైనస్ x2 ప్లస్ S3 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది మనకు స్టాండర్డ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ స్టెప్ 2 ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్. ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్లో ఇది మనకు ప్రొఫార్మా. ఇక్కడ సిబి, బీవి, సిజే, జెడ్జే అంటే ఏంటివి? వాటి ఫుల్ ఫామ్స్ ఏంటి? ఇక్కడ సిజే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, XB అంటే వాల్యూస్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్, BV అంటే బేసిక్ వేరియబుల్స్, CB అంటే కాస్ట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్. ఫస్ట్ ఇక్కడ మనం బేసిక్ వేరియబుల్స్ రాసాం. ఎన్ని ఉన్నాయో క్వశ్చన్లో మనకి ఎన్ని ఉన్నాయి? x1, x2, s1, s2, s3. మొత్తం మనకు 5 ఉన్నాయి కాబట్టి 5 రాసుకుంటాం. x1, x2, s1, s2, s3. ఇక్కడ అంతే. ఇక్కడ వచ్చేసి మనం మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఇవి అనమాట. ఇవి s1, s2, s3 ఈ వేరియబుల్స్ రాస్తాం. s1, s2, s3 అనమాట. ఈ x1కి వాల్యూ ఏముంటుందో అది మనకు కోఎఫిషియంట్ అనమాట. అది రాస్తాం అక్కడ. ఇప్పుడు x1కి మ్యాక్సిమైజేషన్లో x1కి ఎంత ఉంది? 3 ఉంది. 3 రాస్తాం. x2కి 2 ఉంది. 2 రాస్తాం. s1కి 0 మనకు, s2కి 0, s3కి 0, 0 0 0. ఇక్కడ కూడా అంతే కదా, సేమ్ 0 0 0. ఇక్కడ s1 అంటే ఇదనమాట మొత్తం ఈ వేరియబుల్. దీన్ని s1 అంటాం. s1, s2, s3 ఈ వేరియబుల్ సేమ్ ఇక్కడ మళ్ళీ రాస్తాను అనమాట. x1 కిందికి, x2 కిందికి, x1, s2, s3 ఇలా మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాం వాల్యూస్ని. ఇప్పుడు మనకి s1లో వాల్యూ x1కి ఎంత ఇచ్చాడు? 4, x2కి 3, s1 1, s1 1 పెట్టాము. s2 s3 లేదు కాబట్టి 0 0 పెట్టాము. నెక్స్ట్ s2
S2కి వాల్యూస్ ఏమంటే 4 1 ఇక్కడ 2లో ఉంది, S2లో ఉంది అనమాట. 2లో 1 పెడతాం, మిగతా 1లో 0, 3లో 0 పెడతాం. 4 X2లో 1, S2లో ఉంది కాబట్టి ఇక్కడ 1 పెడతాం. ఇంకా S1 S3 లేదు కాబట్టి అక్కడ 0 పెడతాం. నెక్స్ట్ సేమ్ అంతే, S3 కూడా అట్టే రాసేస్తాం అనమాట. -1 0 0 1. XB అంటే ఇంకా వాటి టోటల్ అనమాట. 12 8 8 12 8 8 ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ జడ్జే చేస్తాం మనము. జడ్జే అంటే దానికి CB ఇంటూ XB. CB అంటే ఇది, XB అంటే ఇవన్నమాట. ఇప్పుడు X1కి చేస్తున్నాం కాబట్టి CB ఇంటూ X1 చేస్తాం. 0 ఇంటూ 4 ఇది రాస్తున్నాం చూడండి, ఇక్కడ రాస్తున్నాం. 0 ఇంటూ 4 ప్లస్ 0 ఇంటూ 4 ప్లస్ 0 ఇంటూ 4 మొత్తం కలిపితే 0 0 0 0 0 వస్తుంది కాబట్టి మనం 0 పెడతాం. సేమ్ అంతే, మ్యాక్సిమం ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్లో ఇక్కడ జీరోస్ వచ్చాయంటే ఇక్కడ వాల్యూస్ కూడా కింద జీరోస్ వచ్చేస్తాయి. 0 0 0 ఎందుకంటే 0తో ఇంటూ ఏం చేసినా కూడా మనకు 0నే వస్తుంది. 0 ఇంటూ 4 ప్లస్ 0 ఇంటూ 4 ప్లస్ 0 ఇంటూ 4 0. సేమ్ ఇదే అంతే. 0 ఇంటూ 3 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ -1 0. 0 ఇంటూ 1 0. 0 ఇంటూ 0 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 0నే కాబట్టి మన వాల్యూస్ అన్నీ 0 వచ్చేసాయి. నెక్స్ట్ దీని తర్వాత డెల్టా జే చేస్తాం. డెల్టా జేకి ఫార్ములా ఏంది? ZJ మైనస్ CJ. ZJ అంటే ఇది, CJ అంటే ఈ వాల్యూస్ అనమాట. ZJ అంటే ZJ అంతా 0 మైనస్ CJ అంటే 3 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ -3. సేమ్ అంతే. 0 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ -2. నెక్స్ట్ 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉంటుందో వీటిల్లో అది మనం ఈ డెల్టా జేలో మోస్ట్ నెగిటివ్ ఏదైతే ఉంటామో మనం దాన్ని కీ కాలం అంటాం. ఇలా యారో వేసుకున్నాం, దీన్ని మనం కీ కాలం అంటాం అన్నమాట. ఇది మనం కీ కాలం అంటాం. కీ కాలం ఇదేంది? ఇక్కడ మోస్ట్ నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ రేషియోకి ఫార్ములా ఏంది? రేషియో ఈజ్ ఈక్వల్ XB డివైడెడ్ బై కీ కాలం. కీ కాలం అంటే XB అంటే ఇది, కీ కాలం అంటే ఇవన్నమాట. వీటిలో వచ్చింటి కీ కాలం అంటాం. ఇప్పుడు దీని స్ట్రైట్ S1కి ఏంది? 12 డివైడెడ్ బై కీ కాలం 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 8 డివైడెడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 8 డివైడెడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ వచ్చేసి రేషియోలో మనం మినిమం పాజిటివ్ తీసుకుంటాం. ఇప్పుడు మనకు మినిమం అంటే
తక్కువ ప్లస్ వాల్యూ ఉండాలి. ఇక్కడ ప్లస్ వాల్యూ 3 అనేది మనకి ఎక్కువ కాబట్టి 3 అనేది మనకి ఎక్కువ 2తో పోల్చుకుంటే, కాబట్టి మనం 2 తీసుకున్నాం. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మినిమం పాజిటివ్ వాల్యూ. మినిమం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ డెల్టా జీలో మోస్ట్ నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఇది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ యారో పెట్టేసి ఇది మనకు కరస్పాండింగ్ రో అవుతుంది. కరస్పాండింగ్ రో అంటే కీ రో ముందుది మనకు ముందు వచ్చిన కీ కాలం, దీన్ని మనం కీ రో అంటాం. ఈ రెండిటి మధ్య ఇంటర్సెట్ ఏదైతే అవుతుందో దాన్ని కీ ఎలిమెంట్ అంటాం. కీ ఎలిమెంట్ ఇది మనకు ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్. మనం ఇది మాత్రం పర్ఫెక్ట్ చేస్తే మనకు మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు ఫాస్ట్గా. ఇక్కడ మనకు డెల్టా జేలో మైనస్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇంకొకటి చేస్తాం టేబుల్. ఇలా ఎంతవరకు చేయాలంటే ఇక్కడ డెల్టా జేలో ప్లస్ వాల్యూస్ వచ్చేంత వరకు చేయాలన్నమాట. మనకు ఎప్పుడైతే ప్లస్ వాల్యూస్ వస్తాయో అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. నెక్స్ట్ స్టెప్ 3 ఇల్టరేషన్.